పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ముందు నమస్కారాలు. చక్కగా పంచాంగ శ్రవణం చేసి మనందరికీ పంచాంగం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత, అది వినటం వల్ల కలిగే ఫలితాలని చక్కగా వివరించినటువంటి పెద్దలు బ్రహ్మానంద శాస్త్రి గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పంచాంగ శ్రవణం, పంచాంగం వినటం అనేది గత 10-15 సంవత్సరాలుగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే ఏదో సైన్స్ చదువుకున్నాము, కొంత రెటమతం కూడా ఉంటది సైన్స్ తో పాటుగా. ఇదవునా, జరగడానికి అవకాశం ఉంటుందా, ఇదంతా ఏదేదో చెప్తున్నారు, అసలు మనకి కాంప్రహెన్షన్ కి వీలు కావట్లేదు అని కొంత ఉండేది. కానీ రాను రాను కొద్దిగా అర్థమవుతున్నట్టుగా కూడా ఉంది. అది వయసు ప్రభావం, ఇంకేదన్నా ప్రభావం నాకు తెలియదు, అనుభవ ప్రభావం కొంత అనిపిస్తుంది. అయితే ఇవాళ వరకు 26లో నాకేమనిపిస్తుందంటే, మన పూర్వీకులు ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆస్ట్రాలజీని కూడా ఒక స్టాటిస్టికల్ స్టడీగా వాళ్ళు బాగా మరి చదవటం అనుకోండి, అనుభవించడం అనుకోండి, లేదా వాళ్ళ దివ్య దృష్టితో చూడటం అనుకోండి, అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకు అర్థం కావు. కానీ ఏదో జరిగింది. ఎందుకంటే మనకి సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు మనం లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతూ 60 సంవత్సరాలు అని చెప్పాం. 60 ఎందుకు, షష్ఠి పూర్తి ఎందుకు, కాలచక్రంలో 60 స్టార్టింగ్ పాయింట్స్, 60 ఎండింగ్ పాయింట్, ఈ 60 సైకిల్స్ అంత ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఆస్ట్రానమీలో చూస్తే, మనకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడే మనకి శక్తి, సూర్యకిరణాలే మనకి శక్తి. సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో అతి బరువైనవి 2 గ్రహాలు ఉన్నాయి, బృహస్పతి, శని. ఈ 2 గ్రహాలు చాలా నెమ్మదిగా తిరుగుతుంటాయి, ఎందుకంటే సూర్యుడికి చాలా దూరంగా ఉన్నాయి. ఒకటి బృహస్పతి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి మన భూమికి 365 రోజులు పట్టినట్టుగానే ఈ కొలతతో చూస్తే బృహస్పతికి 12 సంవత్సరాలు పట్టుద్ది. అంటే దూరంగా ఉండటం కారణం, స్లోగా తిరగటం రెండో కారణం. దానికంటే దూరంగా ఉన్న శని ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 30 సంవత్సరాలు పట్టుద్ది. అది ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. మన పూర్వీకులు ఏం చేశారంటే, ఈ 9 గ్రహాలకి 9 గ్రహాల గమనాన్ని వాళ్ళు లెక్కలు వేసి, ఈ బృహస్పతి, శని అనేవి నిదానంగా నడవటం వల్ల, నిదానంగా తిరగటం వల్ల ఆ 12కి 30కి, ఇందులో కొంతమంది మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, మిగతా గ్రహాలన్నిటికీ కూడా వాటి 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 రెవల్యూషన్ టైమ్స్ ని లెక్కగట్టి వాటికి LCM అంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్. అది గనక చూస్తే మా అమ్మవాసి చూడండి తలవుతున్నది మ్యాథ్సర్ కాబట్టి, అలా మనం లెక్కేస్తే 12కి 30కి LCM వచ్చేసి 60. కాబట్టి ఈ 60 అనే దానికి ఇవి ఎన్నిసార్లు, ఎంత ఫాస్ట్ గా, ఎంత స్లోగా, ఎలా తిరుగుతున్నా కానీ 60 అనేది LCM అయింది. కాబట్టి ఆ 60ని బేస్ చేసుకుని కాలమానాన్ని విభజించుకున్నారు. దాన్ని మన మిథాలజీలో సృష్టి అన్నారు, బిగినింగ్ ఆఫ్ సృష్టి అన్నారు. ఆ సృష్టి ఈ రోజున జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం అదేదో లెక్క కట్టి ఆ సంవత్సరాన్ని మళ్ళీ ఒక్కసారి యానివర్సరీగా, ఇప్పుడు మనం పుట్టాం అంటున్నాం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనం పుట్టాం అనుకుంటూనే కదా మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈ 60 సంవత్సరాలకి కూడా విడివిడి పేర్లు పెడుతూ ఈ 60ని ఒక యూనిట్ గా తీసుకుంటూ మళ్ళీ ఈ 60ని మళ్ళీ సైకిల్ చేస్తున్నారు అన్నమాట. అంతటి స్టాటిస్టికల్, ఆస్ట్రనామికల్, ఆస్ట్రలాజికల్ తెలివితేటలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు అనుకుంటున్న వేలాది సంవత్సరాల క్రితం మన వాళ్ళు చేయగలగటం అనేది, దాన్ని బట్టి ఇక్కడ భూమి మీద ఋతువుల్ని, మరి ఆ ఋతువులకు తోడుగా పంచాంగం అంటే నిజంగా రోజువారీగా ఏం జరగబోతుందన్నంత డీటెయిల్ గా వాళ్ళు లెక్క కట్టగలిగారు. అల్మనాక్ అంటారు,
అతి పురాతనమైనటువంటి ఆల్మనాక్స్ మన ఇండియాలోనే తయారు చేశారు. దీన్ని బట్టే మనకి ఋతువులు ఎలా మారుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి పంటలు ఎలా ఉంటాయి, ఆ పంటలు బట్టి ఒక పంట ఎక్కువగా పడితే ధరలు తక్కువగా ఉంటాయి, సప్లై అండ్ డిమాండ్ మార్కెట్ ఎనాలిసిస్ కూడా దాంట్లోనే పెట్టారు. రకరకాలుగా పెట్టారు, రకరకాలుగా దాన్ని విశ్లేషించారు. అలాంటి ఆల్మనాక్స్ ని చేయగలిగినటువంటి భారతీయ సంస్కృతి మనందరికీ గర్వకారణం. దాంట్లో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో బిట్స్ అండ్ పీసెస్ మనకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, నాకు దాన్ని ఓవరాల్ గా కామెంట్ చేసే తెలివితేటలు లేకపోయినప్పటికీ ఈ వయసులో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు నిజంగానే చాలా విషయాల మీద చాలా లోతైన స్టడీస్ చేశారు. మనం దాన్ని ఈజీగా కొట్టేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు మనకి కంప్లీట్ గా అర్థమయ్యే పరిస్థితిలో మనం లేవు. ఎందుకంటే అలాంటి మ్యాథమెటిక్స్ కానీ, ఆస్ట్రానమీ మీద కమాండ్ కానీ, భాష మీద కమాండ్ కానీ ఈ జనరేషన్ లో నాలాంటి వాళ్ళకి లేదు కాబట్టి పోతుంది. సో విత్ దట్ పంచాంగ శ్రవణంలో మంచి జరుగుతుందని అంటున్నప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ స్టాటిస్టికల్లీ ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో ఒక అసెస్మెంట్ అనుకోండి, ఒక అనాలిసిస్ అనుకోండి. దాని గురించి మనం భయపడాలా, అలాగే జరుగుద్ది అనుకోవాలంటే ద మూమెంట్ వీ సే ఇట్ ఈస్ స్టాటిస్టికల్, జరగవచ్చు, జరగకపోవచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి అని మాత్రమే పంచాంగం సూచిస్తుందేమో అనేది నా అభిప్రాయం. మనం అలర్ట్ గా ఉండాలి అంటే దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటాము, తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. జరగవచ్చు, జరగకపోవచ్చు అని అలాంటి ఓపెన్ మైండ్ తోటి మనం ఈ సంవత్సరం అంతా కూడా మనం ప్రయాణం సాగించాల్సి ఉంటుందేమో. అలా చూస్తే ఐ థింక్ పంచాంగం ఈజ్ ఎ వాల్యుబుల్ రిసోర్స్ గానే అనిపిస్తుంది. అది సింపుల్ ఫ్యాక్ట్స్ కాదు. సింపుల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? సూర్యోదయము, సూర్యాస్తమయము, ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పారు. నిజంగా వర్జ్యం అంటే ఏంటండి? వర్జ్యం నిజంగా టైంలో బ్యాడ్ టైం అనేది ఉంటుందా, గుడ్ టైం అనేది ఉంటుందా అని అడిగితే పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని అన్వయించుకోవడంలో ఉంటది. రియలీ దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. అన్వయించుకోవడంలో ఉంటది అన్నారు. అన్వయించుకోవడం అంటే ఎలా? ఉదాహరణకి పరాభవనామ సంవత్సరము అంటే దాన్ని ఎలా అన్వయించుకోవాలి నేను అని అడిగాను. చాలా పుస్తకాల్లో పరాభవం ఎక్కువగా ఉంటుంది. మీకు రాజపూజ్యం 2, పరాభవం 7 చదువుతున్నారు ఇందాక ప్రమాణ శాస్త్రి గారు. పరాభవం అంటే ఏంటి? పరాభవాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఆయన ఎలా చెప్తున్నారంటే పరా అంటే పార్వతీదేవి ఆదిశక్తి, భవ, భావ, భువ, అభవ ఈ పదాలన్నీ కూడా శివుడికి సంబంధించి. పరాభవం అంటే పరాశక్తి శివుడు కలిసి ఈక్వల్ గా మిమ్మల్ని కాపాడే పీరియడ్ ఇది ఈ సంవత్సరం. కాబట్టి మీరు పరాభవాన్ని అదిగో మనకి ఇన్సల్ట్ గా మనం తీసుకుంటే సింప్లిఫికేషన్. అది మనం ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మీకు 3 రాజపూజ్యము 7 పరాభవం అన్నారనుకోండి, అంటే ఏంటంటే 7 అంటే 7 యూనిట్స్ ఆఫ్ పరాశక్తి, శివుడి శక్తి, శివుడి అనుగ్రహం మీ మీద ఉంటది అని అలా అలా అన్వయించుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ దట్ ఇస్ ద బెస్ట్ కేస్ సినారియో వాళ్ళకి, ఎవరికైతే అది ఉందో. ఇలా ఈ 60 పేర్లు వెనుక కూడా నిగూఢమైన అర్థాలున్నాయి, నిగూఢమైనటువంటి అనలిటికల్ అనాలిసిస్ ఉంది. కాబట్టి ఇలా చేస్తున్నారు. నేను ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు, 60 సార్లు నేను పంచాంగము, ఉగాది అనే పదం విన్నానేమో నాకు తెలియదు, కానీ దాని మీద ఇంకొద్దిగా అవగాహన ఈసారి పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అవగాహన పెంచుకోవాలని నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు పెద్దలందరికీ కూడా మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తగా ముందుకెళ్తూ, ఆయన ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఓపెనింగే ఈ సంవత్సరం రాజకీయ నాయకుల వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మనం అలా చూడకూడదు, అన్వయించుకోవాలంటున్నాం. ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు. పరాభవానికి ఎలా అర్థం చెప్పుకున్నామో రాజకీయ నాయకులకి ఛాలెంజెస్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఛాలెంజెస్ కొన్నిటిని అధిగమించవచ్చు, కొన్నిటిని అధిగమించకపోవచ్చు, కానీ రాజకీయ నాయకుల వల్లే పరాభవాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ అవర్
సమిష్టిగా మనందరూ డెమోక్రసీలో ట్రై చేయాల్సినటువంటి అంశం కూడా ఓపెనింగ్ సెంటెన్స్ అని పడేసరికి రాజయ్య గారు అది అరే ఇదేంటిది మనం ఆలస్యంగా బిగిన్ చేయించినట్టుగా స్టార్ట్ చేస్తాం. ఏదో జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ బ్రహ్మానంద శాస్త్రి గారు, అది మంచిదే, అంతా మంచిదే. అంటే ఏం జరగబోతుందో మనకు ఒక ఐడియా ఉంటే మనం దానికి తగినట్టుగా మరి ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఐడియా. ఇక మన వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వాళ్ళ విషెస్ చెప్పాలి కాబట్టి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన మండలి సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే ముందు మన కిషోర్ గారు ఉన్నారు, డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు, అలాగే డాక్టర్ జగదీశ్వర్ గారు. ఆమె గురించి ఒక మాట అయితే చెప్పాలి. మా అమ్మకి ముందు డాక్టర్ కొడాలి వీరయ్య గారు తెలుసంట. వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్నిటికీ కొడాలి వీరయ్య గారు. తర్వాత మా సిస్టర్ వచ్చే టైంకి జగదీశ్వరి గారి హాస్పిటల్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా సిస్టర్ మా కారులో ఉన్న వాళ్ళందరికీ OBGYN అవసరం ఎలా పడినా చిన్నపిల్లల విషయం కానీ డెలివరీ విషయం కానీ మా ఊర్లో ఫస్ట్ వినపడే మాట డాక్టర్ జగదీశ్వరి గారు. కాబట్టి మా సిస్టర్ కూడా మా ఇద్దరు మేనకోడళ్ళు మా మా మేనల్లుడు మీ దగ్గరే, దట్ ఈస్ మీ హాస్పిటలే వాళ్ళ బర్త్ ప్లేస్. సో షీ ఎర్న్డ్ హర్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్. చక్కగా సర్వీస్ చేశారు. మన ఊర్లో అందరూ కూడా ఆమె గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి వేదికల మీద ఆమెను చూడలేదు. ఫస్ట్ టైం చెప్పడం చాలా ఆనందంగానూ ఉంది, చాలా గర్వంగానూ ఉంది. ఎందుకంటే ఒక ఫీల్డ్ లో 20-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఫీల్డ్ లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సాధక బాధలు, మన ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధలు అవన్నీ కూడా వారి మాటల్లో మనం వినడానికి కూడా అవకాశాలు దొరుకుతుంది. సో ఈ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మీటింగ్స్ అండ్ గ్యాదరింగ్. అలాగే అంబటి మురళి గారు, ఆ తర్వాత మన కాకనాటి రమాదేవి గారు, ఆదిత్య హాస్పిటల్స్ గుంటూరు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తోట రాఘవరావు గారికి, విజయసారథి గారికి, అమ్మ అక్షర ఫౌండేషన్ వారికి, రాజేష్ గారికి, అలాగే ప్రత్యేకంగా మనకి కష్ట నష్టాలకు వచ్చి మరి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది లాభదాయకంగా లేదు ప్రస్తుతానికి. అయినప్పటికీ ఆ ప్రిన్సిపల్స్ ను వదిలిపెట్టకూడదని, ఆ విత్తనాలను పోనివ్వకూడదని చెప్పేసి ఎంతో కష్టపడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నటువంటి పేరు బాబురావు గారికి, బాపారావు గారికి, అలాగే వాళ్ళ మరదలు ఆమె కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ లోనే రాణిస్తున్నారు, స్వాతి గారు. అందరికి పెద్దలందరికీ, నాకు దూరంగా కొంతమంది ఉన్నారమ్మా, వారికి మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ ఆలపాటి కృష్ణదీప్ గారు వారి విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను.